ఇంటికి ఎప్పుడు వెలుగు ఇచ్చును ఇల్లాలు. స్త్రీలోకాల గురించి మహిళామణుల గురించి చెప్పారు. ఇంటికి ఎప్పుడు వెలుగునిచ్చును ఇల్లాలు, తాను పడిన శ్రమను తలసది. కాంత గొప్ప చెప్ప కలగరి పొరుగు. ఎంత ఎంత మంచి మాట చెప్పండి. కాంత గొప్ప తెలుసా కలగని గోపు. కాంత గొప్ప చెప్ప కలగని గోపు అంటే ఏమిటి? మనం అనుకుంటాం స్త్రీలను కొవ్వొత్తులా కరిగిపోతున్నారయ్యా. నిజమే, వాళ్ళు కొవ్వొత్తులా పనిచేస్తున్నారు. ఉదయం ఎప్పుడో తెల్లవారుగట్ల మన అందరికంటే వదిలేస్తారు, రాత్రి అందరికంటే చివరి పడుకుంటారు. ఈ మధ్యలో ఎన్ని శ్రమలు పడతారో, ఎంత కష్టపడతారో, ఎన్ని బాధలు పడతారో, కష్ట నష్టాలు బాధలు అన్నీ అనుభవిస్తారు. అయినా కొవ్వొత్తి కరిగిపోతూ ఎంత వెలుగుతుందో అలాంటి వెలుగునిస్తారు. కానీ కరిగిపోతుంది. ఎందుకు కరిగిపోరే అంటున్నా అంటే, ఇవాళ పొద్దున్న తర్వాత బాధలు పడి పడుకున్న తర్వాత అబ్బాయి అందరినీ ఆలోచిస్తున్నాను, ఆనందపడి పొద్దున తెల్లవారుగా లేచి మళ్ళీ కొత్త కొవ్వొత్తి లాగా మళ్ళీ వెలుగునిస్తూనే ఉంటారు. వాళ్ళకి విశ్రాంతి లేదు, సెలవు లేదు, అలసట లేదు, రోగం లేదు, వస్తుంది లేదు. రోగం వచ్చినా కూడా అక్కడ పడుకొని పెట్టుబడి కూడా అదేమైంది ఇదేమైంది ఇదెందుకు లేదు అదే అడుగుతారు. కాబట్టి అలాంటి లేవు. కాబట్టి ఆ గొప్ప పదాన్ని ప్రయోగించారు. కాంత గొప్ప చెప్ప కలగని ప్రవృత్తి. ప్రవృత్తి వెలుగుతూ కాంతులిస్తుంది. అంటే వెలుగు వచ్చిందండి, కనీసం అయిపోతుంది. వెలుగు వస్తేనే మనకు చైతన్యం. అది కూడా మనకి ఏం కనపడదు. రాత్రి కూడా కనపడాలి, మనకు చైతన్యం కావాలంటే ఒక లైట్ కావాలి. అది ప్రవృత్తి. ప్రవృత్తిని తీసుకుని చూస్తే ఆ వెలుగులో ఏదైనా కనిపిస్తే గుర్తిస్తాం, అంటే మనం చైతన్యవంతం అయ్యాము. కాబట్టి అంత వెలుగు ఇస్తూ తను కష్ట నష్టాలు బాధపడుతూ మిగతా కుటుంబ సభ్యులందరికీ వెలుగునిస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. ఆమె అంత గొప్ప స్త్రీ పూర్తి గొప్ప స్త్రీ